మీ అబ్బాయికి చెప్పాను అత్తమ్మ, వెళ్ళమన్నాడు, అందుకే వెళ్ళాను. ఇంకోసారి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాను అత్తమ్మ, సారీ. నీ పెళ్ళము పండక్కు పోరా అని అనగానే పో అని నువ్వు చెప్తావు, మరి నేనెందుకు ఇంట్లో ఉండిగా? పోయినసారి కూడా పోలేగా మమ్మీ, అందుకే పొమ్మన్నా. మీరే అనుకున్నారు, ఆమె పోయింది వచ్చింది, నాకెందుకు మరి సారీ చెప్పడం? సారీ అత్తమ్మ, మీరు ఎంత ఫీల్ అవుతామని అనుకోలేదు. అది కాదు కీర్తన, నేను అత్తగా నేనేం కోరుకుంటా? నాకు మర్యాదలు కావాలని కాదు, ప్రేమతో నువ్వు అడిగితే నాకు నేను కాదంటానా? చెప్పు. ఇంటికి పెద్ద కోడలు కీర్తన, నువ్వు ఏదైనా నాకు చెప్పి నువ్వు చేస్తే నేను నేర్పిస్తా ఉంటా కదా. ఫస్ట్ నాగలు చక్కగా పోతేనే వెనక నాగలు చక్కగా వస్తుంది. అట్లనే నువ్వు కూడా మంచిగా ఒక పద్ధతిగా ఉంటే ఇంటికి ఇల్లాలాగా ఉండాలి. వేరే కోడళ్ళు వచ్చినా కూడా వాళ్ళు నీ మాట వింటారు. నువ్వే ఇట్లా చెప్పకుండా నన్ను లెక్క చేయకుండా పోతే నాకంటూ ఏం విలువ ఉంటది? నీకేముంటది ఇంటికి పెద్ద కోడలుగా? ఎప్పుడైనా సరే నువ్వు చెప్పినట్టు వినాల కీర్తన, నువ్వు చెప్పినట్టు మీ తోటి కోడళ్ళు వింటారు. ఇంకోసారి పంపించండి మమ్మీ, నీ మాటే వింటా. ఇంకా నువ్వు బాధపడకు. సరే అత్తమ్మ, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటాను, ఇంకా బాధ పెట్టను అత్తమ్మ. ఇదే కదమ్మా నేను కోరుకుంది.